7వ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. యేసు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనెను. ఈ యొక్క వాక్యం మనం బోధించడానికి మన పాస్టర్ గారు ప్యూలా జయరాజ్ గారికి సమయం అభిస్తున్న అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శబ్దముతో గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా చదివి వినిపించండి అమ్మా. లూకా సువార్త. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవుని స్తోత్రం. అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ మీ అందరి ఓపికకి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయం 11 గంటల నుండి చిన్నపిల్లలు సైతం ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. 1వ మాట చెప్పి చక్కగా విశ్రాంతి తీసుకుంటున్న సామూర్తి గారిని బ్రదర్ని బట్టి వందనాలు. 1 చెప్పి వచ్చి కానీ 7వ మాట వరకు వచ్చేటప్పటికి ఏమవుద్దో చెప్పండి? టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, టైం అయిపోతూ ఉంటుంది, చెప్పాలి, అన్నీ అయిపోతాయి. దేవుని స్తోత్రం. అయితే చిన్న ప్రశ్న. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానని చెప్పి ఈ మాట చెప్పిన తర్వాత బాగా చూడాలి యవనస్తులు పిల్లలు. చెప్పిన తర్వాత చీకటి కమ్మిందా? ఇది చెప్పకముందే చీకటి కమ్మిందా? తర్వాత అన్నవారు చెయ్యొద్దండి. ఇది చెప్పక ముందన్నవారు చెయ్యొద్దండి. 1, 2, 3 మీకే డౌటా? అక్కడే ఉంది. 44వ వచనం చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో. ప్రియ సంగమా, ఉదయం 9 గంటల నుండి యేసు ప్రభు సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. 3 మేకుల మీద వేలాడుతూనే ఉన్నాడు. అప్పటి నుండి 7 మాటలు పలుకుతూ చివరి మాట ఈ మాట గొప్ప శబ్దముతో కేక వేసి. దేవుని స్తోత్రం. ఓపిక వస్తుందండి? ఓపిక వస్తుందా? అప్పటికి ఓపిక సన్నగిలిపోద్ది. కొరడా దెబ్బలు 1 తక్కువ 40 దెబ్బలు. తర్వాత ఈ సిలువంతా మోసుకొని ఎండతోటి వచ్చిన యేసు ప్రభు మేకులు కొట్టబడి ఉన్నవి. ఇక్కడ చూస్తే ముళ్ళ కిరీటం. ఆ ముళ్ళ కిరీటానికి 4 ఇక్కడ 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 గుచ్చారు కాబట్టి ఆ కిరీటం అలాగుంది. ఇందులో నుండి రక్తం కారుతుంది. కళ్ళంట రక్తం కారుతుంది, కళ్ళ మీదకి రక్తం కారుతుంది, ఒంటంతా రక్తం కారుతుంది. బాగా నిరసించి పోవాలి అసలు కదండి. కానీ యేసు ప్రభు గొప్ప శబ్దముతో ఏం చెప్పారట? కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను. ఈ గొప్ప శబ్దం ఏంటి తెలుసా? నేను అన్నిటినీ సమాప్తం చేశాను, అంతే చాలు, దేవా నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఏది నేను విడిచిపెట్టలేదు. నా చేతుల్ని అప్పగించాను, నా తలని ముళ్ళ కిరీటానికి అప్పగించాను. నువ్వు ఏవేవి నా మీద ఉంచావో అన్నిటినీ నేను చేసి ముగించాను. నా ముందున్న బ్రదర్ చెప్పి ఉన్నారు, సమాప్తమైనది. అన్ని కార్యక్రమాలు నేను సమాప్తం చేశాను. నేను విన్ అయ్యాను. దేవుని స్తోత్రం. నేను జయశీలిని. దేవుని స్తోత్రం. అట్టి కేక, చావు కేక కాదండి ఇది. చనిపోయే ముందు కేక కాదు, ఏడుస్తూ పెట్టిన కేక కాదు, జయశీలి జయముతో విజయముతో పెట్టిన కేక. దేవుని స్తోత్రం. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను.
ఈ మాట యేసు ప్రభు మాత్రమే కాదు, ఇంకొక ఆయన అన్నారు. ఎవరు చెప్పండి? స్టెఫన్ అన్నారు. దేవుని స్తోత్రం. స్టెఫన్ ఏమన్నారో చూద్దామా? తొందరగా చూడండి. అపోస్తల కార్యం 7:59-60. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోము స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. దేవుని స్తోత్రం. రాళ్లతో కొడుతున్నారు, పట్టించుకోవట్లేదండి. అందరు నా వైపు చూడాలి. రాళ్లతో కొడుతున్నారు, పట్టించుకోవట్లేదు. ఆకాశం తెరవబడ్డం, దర్శనం చూడడం, దేవుడు ఉండడం, ఇవే కనిపిస్తున్నాయి స్టెఫన్కి. ఏమంటున్నాడు? నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను. ప్రియ సహోదరి, నీ మరణం ఎలాగుంటుందో, నా మరణం ఎలాగుంటుందో, ఎవరు ఎలాగుంటామో చనిపోతూ కూడా ప్రార్థన చేస్తున్నారు. 1వ మాటలో కూడా ప్రార్థన ఉంది. ఏమని? ప్రభువా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. సిలువలో కూడా ప్రార్థన చేస్తున్నాడండి. అక్కడ కూడా క్షమాపణ. అక్కడ తండ్రి అన్నాడు ఫస్ట్ మాటలో, లాస్ట్ 7వ మాటలో కూడా తండ్రి. ఎవరినండి తండ్రి అనగలం? అందరూ తండ్రి అనగలమా? బెన్నీయే అనగలరు కదా. మనం కూడా యేసయ్యకి లేక తండ్రికి తండ్రి అనగలం. దేవుని స్తోత్రం. నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను, నీ చేతికి నేను అప్పగించుచున్నాను. యేసు ప్రభు చేతిలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు చేతిలో పెట్టినప్పుడు 5,000 మంది పురుషులు తినగా, స్త్రీలు తినగా, ఇంకా 12 గంపలు ఎత్తారు. చేతిలోనికి వెళ్ళినప్పుడు ఎందుకు చేతికి అప్పగిస్తున్నాను అంటున్నాడు? మీ దగ్గర ఉన్నది మీ శరీరం. ఇందాకే చెప్పారు, శరీరాన్ని దేవునికి అప్పగించుకో. మీ పిల్లల్ని దేవునికి అప్పగించండి. మీరు ఎంతవరకు కాచి కాపాడగలరు? ఇక్కడ చూడగలరు, ఇంట్లో చూడగలరు. నేను ఎప్పుడు అదే చెప్తాను పిల్లలందరికీ, పేరెంట్స్కి, అందరికీ చెప్పేది అదే. మనం ముందునే చూడగలం. పిల్లల్ని మీ దేవుని చేతిలో పెట్టండి, దేవుడు మీ పిల్లల్ని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. బిగ్గరగా దేవుని స్తోత్రం. యొకేబేదు అదే చేసిందండి. యొకేబేదు ఏం చేసింది? యొకేబేదు ఎవరండి? మోషే తల్లి. ఏం చేసింది? 3 నెలలే కాపాడగలిగింది. ఆ తర్వాత ప్రభువా నేను కాపాడలేకపోతున్నాను, నేను భద్రపరచలేకపోతున్నాను, ఏం చేయాలో తెలియట్లేదు. ఒక జమ్ము పెట్టి తయారు చేసి నైల్ నదిలో పెట్టి నీ చేతికే నేను అప్పగిస్తున్నాను, ఈ బిడ్డను నువ్వే చూసుకో ప్రభు అంటే దేవునికి అప్పగించగానే మోషే ఏమయ్యాడు? గొప్ప నాయకుడు అయిపోయాడు. దేవుని స్తోత్రం. ఎన్నాళ్ళు మనం చేత్తో పట్టుకోగలం? తండ్రి, ఈ నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, నేనంతా సమాప్తం చేశాను, అన్నీ పూర్తి చేశాను. 6 రోజులు సృష్టిని తయారు చేసి 7వ రోజున ఏం చేశాడు దేవుడు? విశ్రాంతి తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాడు? 7వ రోజు విశ్రాంతి తీసుకున్నట్లుగా 7వ మాట పలికి ఆయన ఏం చేశారట? తన ప్రాణమును విడిచెను. ఆకాశం అంతా చీకటి అయిపోయిందటండి. దేవాలయపు తెర అడ్డుగా మీద నుండి కింద వరకు చినిగిపోయింది కదండి. అంతేకాదు, ఎదురుగా ఉన్న శతాధిపతి, మార్కు సువార్త 15వ అధ్యాయం 38వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, చదవండి అమ్మా. 15వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగెను. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. ఎదురుగా ఉన్న శతాధిపతి అలా చూస్తున్నాడండి. ఏంటిది? ఇంతగా ఆయన హింసించిన వాడిని కూడా క్షమించమని కోరుతున్నాడే. నా దేవా అనేసి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడే. నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అంటున్నాడు. అనిన తర్వాత చనిపోయాడు. ఇవన్నీ చూసిన శతాధిపతి ఈ మనుష్యుడు అని ఒప్పుకున్నాడండి. చప్పట్లు కొట్టు దేవుని మహింపరుద్దాం. యేసు ప్రభు చనిపోయినప్పుడు అప్పుడు కూడా అనేక మంది మార్చబడ్డారు.
అనేక మంది దేవుని తెలుసుకోగలిగారు. ఆయన ప్రేమను సిలువలో ఆయన అందరూ పొందుకోగలిగారు. ఎలాగంటే క్షమించడం అనేది మాట కాదు. క్షమించగలమా? ఎవరైనా మనల్ని ఏమనంటే క్షమించగలమా? ఆ సమయంలో కూడా క్షమిస్తున్న ఆ యేసు ప్రభుని చూసినప్పుడు ఎవరు మారకుండా ఉండలేరు. దేవుని స్తోత్రం. అలాగే ఇంకో వ్యక్తి కూడా క్షమించమని కోరుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరండి? స్టెఫనేనండి. చదవండి 60వ వచనం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 60వ వచనంలో స్టెఫను మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుము అని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ఈక్వల్ కదా, కొంచెం ఇంచుమించు క్షమాపణ అడగడంలో, దేవుణ్ణి చూడడంలో, తండ్రికి మొర్ర పెట్టడంలో యేసు ప్రభుతో మాదిరిగా కాస్త స్టెఫన్ కనిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నారా? ఒకానొక దినాన మన ఆత్మలు దేవుని సన్నిధికి వెళ్ళవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్తానుసారముగా బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకి తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకానొక రోజున దేవుడు అంటాడు, నరులారా తిరిగి రండి. ఈ భూమి మీద మనకి ఏమీ లేదు, మళ్ళీ వెళ్ళవలసిన వారమే. తిరిగి రండి అని ఆయన పిలిచినప్పుడు మనం సత్ప్రవర్తన కలిగిన వారమే, అంటే మంచి ప్రవర్తన కలిగిన వారమే. ఏం చేయాలట? మన ఆత్మలను ఆయన చేతిలో పెట్టాలి. దేవుని స్తోత్రం. మనము పైవారమే కానీ ఇక్కడ వారము కాదు. దయచేసి మనం ఎప్పుడు పైన వాటినే వెదకాలి. యేసు ప్రభు ఎలాగైతే ఆయన తన చేతి, దేవుని చేతికి తన ప్రాణమును అప్పగించి, ఎలాగైతే ఆయన మనందరి పాప పరిహారార్థమే ఆయన బలిదానముగా అయ్యి సిలువలో ఆయన అన్నిటినీ సమాప్తం చేసి, నీకు రక్షణ నాకు రక్షణ, నీకు విమోచన నాకు విమోచన, నరకము నుండి తప్పించబడి అదే రోజున ఆయన సిలువలో మరణించి కళ్ళు మూసి ఆయన చనిపోగానే సమాధుల్లో నుండి అనేక మంది లేచారంట. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడండి. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టే ఈరోజు శుభ శుక్రవారం అన్నారు. ఇందాక మా పాప, మా చిన్నది, మా నిత్య అన్నారు, నో గుడ్ ఫ్రైడే కాదు, సాడ్ ఫ్రైడే అన్నది మా ఇంట్లో. సాడ్ ఫ్రైడే కాదు, గుడ్ ఫ్రైడే. ఎందుకంటే యేసు ప్రభు మన కొరకు ఆయన మరణించి, సిలువలో మరణించి, ఆయన మన పాపము భరించి, అవునా కదా, మనకి రక్షణ ఇచ్చిన దినం కాబట్టి ఇది గుడ్ ఫ్రైడే. పాప ఏమన్నారంటే, ఆయన మరణించడం సాడ్ ఫ్రైడే మా అంటుంది. మరణించడం సాడే, కానీ మన కొరకు మరణించి ఆయన బలిదానమయ్యి మనల్ని రక్షించారు, చూసారా? అందుకే గుడ్ ఫ్రైడే. దేవుని స్తోత్రం. ఈ గొప్ప శబ్దం మాత్రం ఏ శబ్దం అండి? విజయశీలి, జయశీలి. అందుకే గొప్ప శబ్దముతో అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ప్రాణమును అప్పగించుకొనుచున్నాను. దేవుడి మాటను దీవించును గాక. మన మధ్యలో ఉంటున్న రాజేష్ గారు ఈ యొక్క వాక్య ఫలింపు నిమిత్తం ప్రార్థన చేస్తారు. అటు తర్వాత మనం ప్రత్యేకమైన పాట చిన్న పాశ్రమ గారు పాడి వినిపిస్తారు. మహాపరిశుద్ర ప్రేమ గల తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు అంత ప్రభు నా తండ్రి మమ్మల్ని కాపుదించినందుకు నీకు వందనాలు దేవా. అయ్యా అమ్మగారు కదా ప్రభా, మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇంకా ప్రభు నన్ను జరగబోతున్న కీట్లో కూడా ప్రభు నువ్వు తోడుకొని మనం అడుగుతున్నాం ప్రభు. నీ చిత్తమైతే ప్రభు నీ రాకడ అంతవరకు ప్రభు నా తండ్రి మేమంతా సిద్ధపడగలు నీ కృప మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. దేవా ఎస్యానికి స్తోత్రాలు తండ్రి. అనేక దినాలు ప్రభు నా తండ్రి నిన్ను సృజించిన వారందరూ ప్రభు నా తండ్రి నాయన నీ పాద చింతలకు వస్తుండగా నా తండ్రి నాయన నువ్వు కాపుదల నుంచి అడుగుతున్నాం ప్రభు.
అయ్యా దినములు చెడ్డ కనుక నా తండ్రి నాయన మేమంతా మెలుగుగలిగి ప్రార్థించే కృప మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. అయ్యా సహాయం చేయండి, దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ఈ గుడ్ ఫ్రైడే దినమందున తండ్రి నాయన మేమంతా ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మేమంతా వెళ్తుండగా నా తండ్రి నాయన అయ్యా నీ దీవులను పొందుకుని తిరిగి వెళ్ళడానికి నీ కృప మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. రాలేని వరకు అందరూ దీవించి ఆశ్రయించి సహాయం చేయమని, అలాగే రక్షణ పొందిన బిడ్డలందరూ కూడా దీవించి ఆశ్రయించి సహాయం చేయమని, ఇంకా పొందలేని వారికి ప్రభావ నువ్వు మార్గాలు సరళం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమె సమయంలో చివరిగా పాట మన చిన్న పాశ్రం గారు పాడు వినిపిస్తారు. రోజులు ఇమాన్యుల్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అటు తర్వాత పిల్లలు స్కిట్ చేయడానికి సిద్ధంగా ఉండవలసిందే మనం చేస్తున్నాం. Trax World.
సభలు కొడుతూ దేవుని మహింపరుద్దాం. సో ఈ పాట సో కొంచెం హైలో ఉంటుంది. తను హైలో పాడడానికి ప్రయత్నించమని చెప్పినప్పుడు తను చక్కగా, అంటే ఒకరు కాదు ఇద్దరు కలిసి పాడారు కదా. అంటే నార్మల్గా అయితే హైలో పాడేయగలరు, ఇద్దరు కలిసి పాడారు. కడుపులో ఉంటున్న బిడ్డ మరియు తల్లి. చప్పలు కొడుతూ అభినందన తెలియజేద్దాం. ఈ సమయంలో సండే స్కూల్ విద్యార్థులు చిల్డ్రన్ ఫెలోషిప్ కమలా గారు చక్కగా వారికి నేర్పించారు. అదేవిధంగా ఈరోజు ఆ సిలువ కానీ ఆ యొక్క ఉన్న ప్రతి ఒక్క వాటిని మన చిన్న పాశ్రమ గారు, జూడి, నిత్య అండ్ మన యూత్ గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా సహకరించి ఇవన్నీ రెడీ చేశారు. వారిని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం. ఈ సమయాన్ని ఆ చిల్డ్రన్ ఫెలోషిప్కి అప్పగిస్తున్నాం. కొత్త నిబంధన నన్ను అప్పగింపబోతున్నాడు. ప్రభువా నేనా? ప్రభువా నేనా? నా పాత్రలో చేయబుచ్చిన వాడే నన్ను అప్పగింపబోతున్నాడు. ప్రభువా నేనా? నీవన్నట్టే మీరందరూ నా విషయంలో అభ్యంతరపడుదురు. ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరం ప్రభు. కోడి కోయక మునిపే నేను ఎవరో ఎరుగునని నేను ముమ్మారు పలికెదవు. నేను ఇక్కడే తండ్రికి ప్రార్థన చేస్తాను. మీరు కూడా నిలిచి ఉండి ప్రార్థన చేయండి. సరే ప్రభు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగింపము. అయినా నా చిత్తము కాదు, అంతా నీ చిత్తమే జరుగును గాక. పేతురు, మీరు ఒక గడియ కూడా నిద్రించకుండా ఉండలేరా? ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. సరే ప్రభు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగింపు. అయినా నా చిత్తము కాదు, అంతా నీ చిత్తమే జరుగును గాక. పేతురు, మీరే కలసట తీర్చుకొనుడి. మనిషి కుమారుడు అన్యజనుల చేత అప్పగింపబోతున్నాడు. ఎవరిని ముద్దు పెట్టుకుంటాను? ఆయన యేసు. నా చెలికాడా, ఏం జరిగింది? ఇతను మందిరాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నాడు. ఇతను దేవదోషం చేయుచున్నాడు. నీవు నిజంగానే యూదుల రాజువా? నీవన్నట్టే. సరే, నీలో నాకు ఏ నేరము కనబడట్లేదే. సరే, ఈ పండగకి నేను బరబ్బాన్ని విడుదల చేయాలా, యేసుని విడుదల చేయాలా? బరబ్బాన్ని విడుదల చేయండి. బరబ్బాన్ని విడుదల చేయాలి. సరే, మరి యేసునేమో చేయను. యేసుకు సిలువ వేయము. సరే, మీరు ఏం చేస్తారో చేయండి. ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని. నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా. యేసు ఎవరు నాకు తెలీదును.
యేసు ఎవరో నాకు తెలియదు. నీవు యేసుతో కూడా ఉన్నావు కదా. తెలీదు, యేసు ఎవరో నాకు తెలియదు. నేను నీకు చూశాను. నాకు తెలియదు. అయ్యో, యేసయ్య చెప్పినట్టే నేను ముమ్మార్లు అబద్ధం చెప్తానని అన్నాడు. అయ్యో, వద్దు, 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 వద్దు. యేసు, సైడ్ ఇవ్వాలి రోమన్. యేసు, 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 వద్దు, 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 వద్దు. అలా చేయొద్దు, వద్దు. యేసు, వద్దు. యేసుని కొట్టొద్దు. వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమింపము. ఒరే, మనము దొంగలమురా, మనం పాపం చేసాం, ఆయన నీతిమంతులు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి? నేను తప్పికొనుచున్నాను, ఇక సమాప్తమైనది. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇటువైపు వచ్చేయండి. అలా అటు తిరిగితే కూర్చోబెట్టండి నీట్గా కనబడేటట్టు. అందరు ఫేసెస్ కనబడుతున్నాయా కెమెరాకి? ఓకే. అందరూ లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. ఆత్మతో సత్యముతో ఆయన చేసిన మేలను, ఆయన చూపిన కృపలను తలుచుకుంటూ ఎన్ని హృదయాలతో ఏక మనస్సు దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం, స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. రెండు చేతులు ఆకాశం అయిపోయి ఆయన రక్తంలో మనకి విజయం దొరికింది కనుక, ఆయన రక్తంలో మనకి విమోచన క్రయధనము దొరికింది కనుక, పాప క్షమాపణ కొరకే శరణు వీడినప్పుడు ఆయన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించడానికి సమర్థుడిగా ఉన్న దేవుడు మన దేవుడు. ఆయన ఎంతైనా మంచివాడు. ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతిద్దాం, స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం.
హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు మౌనముగా ఉండవద్దు కానీ ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిద్దాం. నిన్ను హృదయాలతో దేవుని స్తుతిద్దాం. మనసారా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరు మౌనముగా ఉండవద్దు కానీ ఇంతసేపు చాలా సమయం, సుమారుగా 3 గంటల సమయం మనం అందరము దేవుణ్ణి వాక్యం ద్వారా ధ్యానించి, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా కీర్తించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములయ్యా, నీకు వందనాలు, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నట్టు దేవుని స్తుతిద్దాం. నీవే కావాలయ్యా, నీవే, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నట్టు దేవుని హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన రక్తంలో మనకు విజయం దొరుకుతుంది కనుక నిన్ను హృదయాలతో ఎక్క మనసు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడి నా గెలుపు నిదేరా. యేసు రక్తమే జయము జయమురా, సిల్వ రక్తమే జయము జయమురా. రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. యేసు రక్తమే జయము జయమురా, జయము జయమురా. సిలువ రక్తమే జయము జయమురా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. యేసు రక్తమే జయము 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 జయమురా, జయము జయమురా. ఆరాధుదమా, బలహీనులకు బలమైన దుర్గం ముక్తి యేసు రక్తము. వ్యాధి బాధలకు విడుదల కలిగించను స్వస్థత యేసు రక్తము. బలహీనులకు బలమైన దుర్గం ముక్తి యేసు రక్తము. వ్యాధి బాధలకు విడుదల కలిగించు స్వస్థత యేసు రక్తము. శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని రక్తం. శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని. మృత్యువునే గెలుచు రక్తము, పాతాళం మోయు రక్తము. నరకాన్ని బంధించిన జయశీలి అధిపతి రారాజు యేసయ్యే. యేసు రక్తమే జయము జయమురా, జయము జయమురా, జయము జయమురా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. యేసు రక్తమే జయము జయమురా. జయం చెప్తామా, సిలువ రక్తమే జయము జయమురా. పాపము శరణం, యేసు రక్తం రక్షణ ప్రకారం. పాపికి శరణం యేసు రక్తం రక్షణ ప్రకారము. అపవిత్రాత్మను పారద్రోలు యేసు రక్తము. పాపికి శరణం యేసు రక్తం రక్షణ ప్రకారము.
అపవిత్రాత్మను పారదోలే. నీ ఎదుట శత్రువు నిలబడు, శత్రువు నిలువడు, విరోధి ఎవ్వడు, ఏ ఆయుధము నీపై వర్తిల్లు. శత్రువు నిలువడు, విరోధి ఎవ్వడు, ఏ ఆయుధము నీపై వర్తిల్లు. శత్రువు నిలువడు, విరోధి ఎవ్వడు, ఏ ఆయుధము నీపై వర్తిల్లు. సాతానే నలగొట్టినా, పడకలనే చితగొట్టినా, కొదమ సింహమై మేఘారుడిగా తీర్పు తీర్చవచ్చురా రాజు యేసయ్యే. యేసు రక్తమే జయమురా, శిలువ రక్తమే జయము జయమురా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. యేసు రక్తమే జయము జయమురా, జయము జయమురా, జయము జయమురా. తన నానేనా తన తరణ నానేనా, తన నానేనా తరణ నానేనా, తన నానేనా. జయము జయమురా, జయము జయమురా, జయము మలదేరా. Holy Spirit, Lord, we worship you. ఆత్మలో సత్యంతో దేవుని కొద్ది నిమిషాలు సంగీతం. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. బలి అయిన యేసయ్యను, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, యేసయ్యా. నీవు వల్లనడిగితివా, నీవెంతో అలసితివా. నీవు వల్లనడిగితివా, నీవెంతో అలసితివా. నేరము చేయని నీవు, నేరము చేయని నీవు, ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నాదు పాపభారం నిన్ను సిలువకు గురి చేసే. నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెన్. నీవు కార్చిన రక్తధారని నా రక్షణ కాధారం. నీవు కార్చిన రక్తధారని నా రక్షణ కాధారం.
సిలువలో చేరదని విరిగిన హృదయముతో సిలువలో చేరేదని విరిగిన హృదయముతో. చెప్దామా పూర్ణాత్మతో? సిలువలో చేరేదని విరిగిన హృదయముతో. వెలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా. నలిగితివా నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా. తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, నీ కొరకు నా కొరకు వెలి అయిన మన ప్రభు, నీ బదులు బలి అయిన మన ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. నిన్ను హృదయాలతో ఆరాధిద్దామా? వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి Lord, we worship you. నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా. మనము ఈ స్థలంలో ఉండి ఇంత సమయం దేవుని సన్నిధిలో ఉండి అలసిపోయామేమో. ఆయన రుధిరమంతా రక్తధారలతో మిట్ట మధ్యాహ్నము ఎండలో కొండ శిఖరము పైన నీ కొరకు నా కొరకు మరణించిన దేవుడు, అనేకమైన వ్యధలు భరించిన దేవుడు, విరిగిన శరీరముతో చీల్చబడిన శరీరముతో రక్త మాంసములు ఊడుతున్న సమయములలో నీ కొరకు మరణించాడే, నీ కొరకు బలి అయ్యాడే. అటువంటి దేవుణ్ణి విరిగి నలిగిన హృదయముతో సిలువలో రాకడ వచ్చు పర్యంతరము 40 దినముల అందరము సిలువలో చేరుదాం. విరిగిన హృదయముతో ఆయన సన్నిధిలో చేరుదాం. సిలువలో చేరేదం విరిగిన హృదయముతో. చెప్తామా? విరిగిన హృదయముతో సిలువలో చేరేదం విరిగిన హృదయము. సంగమంతా వెలిగిన
నిజముగా విరిగి నలిగిన హృదయంతో ఆరాధిద్దామా. నిన్న యేసయ్యా. దగ్గరగా చెప్పుదాం, ఇంకా స్వరాలు ఎత్తి. చివరిసారిగా చెప్దామా సంఘమంతా కలిసి. వెలియైన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసు, వెలియైన వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా. దగ్గరగా చెప్పలు కొడుతూ దేవుని మహిమపరుస్తుండగా ఈ ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడలాగున్నా మన మధ్య ఉంటున్న నెల్సన్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీబుద్దాం. మన మధ్య ఉంటున్న నెల్సన్ రాజు గారు చిన్న ప్రార్థన చేస్తుండగా ఏకీబుద్దాం. వాక్యంలోనికి మనం వెళ్దాం. చేస్తారు ప్రార్థన చేయాలి త్వరగా సమయం. మీ పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఇంతవరకు ప్రభా సిలువ ధ్యానం గురించిన ప్రభా సిలువపై పలికిన 7 మాటలు మేము ధ్యానించడానికి, పాటలు పాడడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రభా చిన్నారులో ఒక స్కిట్ని కూడా ప్రదర్శించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. అలాగే నెల్సన్ కుటుంబ పట్ల మీరు చేసిన కార్యాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాం. ఈ దినం ప్రభా ఫైనల్గా ప్రభా చిన్న మాటను మేము ధ్యానించి నా గృహానికి వెళ్ళబోతుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. యేసునామం పెట్టి వచ్చినాం తండ్రి, ఆమేన్. దయతో అందరూ కూర్చున్నది. దయచేసి సమయం వాక్యం కొరకిన సమయం. ఇంతవరకు కూడా గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఆమేన్. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఆమేన్. చిన్నారులో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. కనుక ఈ సమయం ఈస్టర్ కంటాడు అనిపించింది నాకు. ఈస్టర్ కంటాడు కంటే గొప్ప కంటాట మన ఇమ్మానుయేల్ చిల్డ్రన్ ఫెలోషిప్ వారు నిర్వహించారు. చప్పలు కూడా చేపనందం తెలియజేద్దాం. వారి వెనుక సహాయం చేసిన వారికి, అలాగే వారిని నడిపించిన కమలా స్వరూప్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాం. ప్రభు యొక్క నామను గురించి కొయిర్ వారు పాటలు పాడారు, ప్రత్యేక పాటలు పాడారు. యేసు ప్రభు యొక్క శిలువ మీద పలికిన 7 మాటల గురించిన చక్కని సందేశాలు ఇవ్వబడ్డాయి, ప్రార్థనలు చేయబడ్డాయి. ఇవన్నీ కూడా ఒక సందేశాలే. ఆమేన్. నేనేదో సందేశం చెప్తాను అనుకోవద్దు. ఒక్క మాట మీకు చెప్తాను. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడ్డాడు. అనీతిమంతులమైన మనం, భక్తిహీనమైన మనము, పాపులమైన మన కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు మరణించట అరుదు. అందరూ ఆమె చెప్పండి. ఆ నీతిమంతుడే యేసుక్రీస్తు పాపుల రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. పాపానికి వచ్చి జీతం మరణం, నరకము నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాన్ని క్షమించాడు. మొదటి మాటలో దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవ మాటలో ఆయన పరలోక రాజ్యంలో మనల్ని చేరుస్తాడని ఒక నిశ్చయతను కల్పించాడు. మనకి దీర్ఘాయుష్ని ఇచ్చాడు. తల్లిదండ్రుల్ని సన్మానిస్తే
నాలుగవది, తండ్రి కుమారుని యేసుక్రీస్తుని విడిచాడు, కానీ నిన్ను విడువనని చెప్తున్న యేసయ్య. ఆమె గొప్ప ఆదరణ. యేసుక్రీస్తు దప్పిక కాదు, అనేక ఆత్మల యొక్క రక్షణార్థమైన దప్పిక కలిగి ఉన్నాడు. నీవు నేను కూడా అనేక ఆత్మల రక్షణార్థమే దప్పిక కలిగి ఉందాం. మరొకసారి దేవునికి సన్నదిలో మనకు అప్పగించిన పనిని, బాధ్యతని సమాప్తం చేయాలి. ఏ పనైనా ప్రారంభిస్తాం, పని పూర్తి అయ్యేటట్టుగా ఉండాలి. తండ్రి తనకిచ్చిన అప్పగించిన బాధ్యతను ఆయన సంపూర్తిగా నెరవేర్చాడు. సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్. చివర, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. ఈ సమయం కూడా సృష్టికర్త అయిన యేసునికి మన ఆత్మను అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ సమయం ఇది సాడ్ ఫ్రైడే కాదు, గుడ్ ఫ్రైడే. ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిన దినం, సిలువలో మరణించిన దినం. ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలున దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇది గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. ప్రపంచం అంతటికి కూడా సెలవు దినం. దానికి స్తోత్రం తెలుద్దాం. కనుక ఈ సమయం మనం ఎదుట సిలువ వేయబడిన క్రీస్తు ప్రదర్శించబడ్డాడు. గనుక ఈ సమయం ఆ సిలువను ఏం చేయాలని మనం కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం, 25వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన అయితే మేము, అయిందేదో అయింది, నేను రాసిందేదో రాశాను. అయ్యన్నారై, యూదుల రాజు, నజరేయుడైన యేసు యూదుల రాజు అని ప్రకటించాడు. ఇదేంటి? ఆ మాట అన్నందుకే కదా మేము సిలువ వేసాం, శిక్ష అనుభవించాం, కేకలేసాం అంటే పిలాతు అంటాడు, నేను రాసిందేదో రాశాను. అంటే పిలాతు కూడా సమ్మతించాడు. యేసుక్రీస్తు యూదుల రాజు, రాజుల రాజు, ఆయన రాజు. ఆమేన్. నువ్వు రాజువా అంటే నేను రాజుని అన్నాడు. నీవన్నట్టే అన్నాడు. పిల్లలు కూడా మంచి రూపకం తెలియజేశారు. కనుక కేకలు అన్యాయపు తీర్పు ఇవ్వడానికి కారకులుగా అయ్యారు, కారణమైంది. కానీ యేసయ్య ఆయన యూదులకు రాజు అనే విలాసం అయ్యన్నారై అని ఆయన వ్రాసి పెట్టాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. కనుక ఈ సమయంలో యేసుక్రీస్తు మన కొరకు సిలువ వేయబడ్డాడు. మనము శిక్ష అనుభవించాలి. మనం బుద్ధిపూర్వకంగా చేసిన తప్పుకి మనము శిక్ష అనుభవించాలి. కానీ యేసుక్రీస్తు ఏ పాపము లేని యేసుక్రీస్తు మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. దీన్ని బట్టి ఆయన చూపిన ప్రేమ, ఆయన త్యాగము నిజంగా కన్నులు చెమ్మగిల్లాయి. ఆ పిల్లలు ఆ సిలువ వేయబడిన క్రీస్తు తీసుకొస్తుంటే ఆ ఏడుస్తున్న పిల్లలు, హల్లెలూయా, ఆ బ్లెస్సి ఏడుపు, ఆమేన్, నిజంగా జీవించింది, అనేక మందిని ఏడిపించింది. ప్రియమైన దేవునికి బిడ్డలు ఒకసారి ఆలోచించారు. చదవండి. ఆయన యూదులకు ఆటంకముగాను, ఈ సిలువను గురించిన వార్త ఏర్పరచబడిన వారికి ఆటంకం. నెక్స్ట్, అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. అన్ని జనులకి, దేవుని ఎరిగిన వారికి వెర్రితనం, ఫూలిష్ కనిపిస్తుంది. నెక్స్ట్, గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆమేన్. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17. యేసుక్రీస్తు జ్ఞానమే ఉన్నాడు, యేసుక్రీస్తు శక్తియే ఉన్నాడు. 1వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని
వినండి, యేసుక్రీస్తు బాప్తిసం ఇవ్వడానికి రాలేదు. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా క్రీస్తు యేసు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు దానికి వాక్చాతుర్యం అక్కర్లేదండి. సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు. అందరూ ఆమె చెప్పండి. యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు, సిలువ వేయబడ్డాడు అని చెప్పడానికి ఏక అదేంటండి, ఎంటీఏ చదవక్కర్లేదు. ఈరోజు నువ్వు చేయవలసిన పని, యేసుక్రీస్తు నీ కొరకు సిలువలో మరణించాడు, మన పాపన కొరకు అని ఒక్క మాట చెప్పండి చాలు. ఇరుగు పొరుగు వారికి కానీ వెళ్తున్నప్పుడు కానీ ఒక్కరికి చెప్పితే ఈ గుడ్ ఫ్రైడే అర్థవంతంగా ఉంటుంది, లేకపోతే వ్యర్థమే. ఈ మాట చెప్పడానికి ఏమీ కూడా సిటిహెచ్, డిటిహెచ్, బిటిహెచ్ ఏమీ అక్కర్లేదు. కనుక యూదులకు ఆటంకం, అన్ని జనులకు వెరితనం, రక్షింపబడి ఉన్న వారికి దేవుని శక్తియే ఉన్నది. ఆమేన్. కనుక ఈ సమయంలో అపోస్తలుల పౌలు గలతీ పత్రిక 2:20 అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించేవాడును నేను కాదు. నీ అహం చావాలి. క్రీస్తు చేసినందు నువ్వు సిలువ వేయబడితే నీలో ఎవరు జీవిస్తున్నాడండి? యేసుక్రీస్తే జీవిస్తున్నాడు. జీవించేవాడిని నేను కాదు. సౌలు అన్నాడు, నేనే అన్నాడు. కానీ ఎప్పుడే దమస్క మార్గంలో అర్థమైందండి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పట్టబడ్డాడు. అప్పుడు అంటాడు, జీవించేవాడినిక నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆమేన్. పాట ఉండేది, జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములో ఉన్నాడు. కాబట్టి జీవించున్నాడు యేసుక్రీస్తుతో నువ్వు సిలువ వేయబడ్డావు. ఇక జీవించేవాడు ఎవరంటే జయరాజు కాదు, మీరు కాదు, క్రీస్తే జీవించాలి. ఆమేన్. చాలా మంది సిలువకు శత్రువుగా నడుచుకొనిచున్నారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తుని గాయాన్ని బాహాటంగా ఆయనకి సిలువ వేస్తున్నారు. హెబ్రీ పత్రిక 6:6 ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూచి తమ విషయంలో, హెబ్రీ పత్రిక 6 ఇంటికి వెళ్ళి చదవండి 4-6, తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయన్ని అవమానపరుచున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతన పరచుట అసాధ్యం. కనుక ఈ సంబంధం ప్రభువైన యేసుక్రీస్తు గాయాన్ని రేపుతున్నావా? ఒకసారి మన యొక్క ప్రవర్తన ద్వారా నువ్వు క్రీస్తుతో సిలువ వేయబడాలి. అప్పుడు నువ్వు నీలో జీవించేవాడు క్రీస్తు కొరకు నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. సిలువను గురించిన వార్త ప్రకటించాలి. సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. ఇప్పుడు మనం 4 గోడల మధ్య చేసుకున్నామేమో, అది యూట్యూబ్లో కూడా వెళ్ళిందేమో. బయట కొంతమంది అర్థమైందండి, సిలువను ప్రదర్శిస్తున్నారు, ప్రభు కొరకు సాక్షాత్తుగా ఉన్నారు. నీవు నేను కూడా మౌనంగా ఉంటే కాదు. ఈరోజు ఒక్కరికైనా, కనీసం ఒక్కరికైనా యేసుక్రీస్తు సిలువ సువార్తను చెప్తే ఈ గుడ్ ఫ్రైడే అర్థవంతంగా ఉంటుంది. తద్వారా ఒక ఆత్మను నువ్వు రక్షించుకోగలవు. అందరూ ఆమె చెప్పండి. అందుకోసమే కొరింథీ రాసిన మొదటి పత్రిక 4:9 అంటాడు, మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. ఆమె చెప్పండి. చివరి మాటలో కొరింథీ రాసిన మొదటి పత్రిక 4:9 చదవండి. లోకం కనిసారు కానీ మేమని వదిలేశారు. చెప్పండి, మేము, అందరూ అనండి, మేము లోకమునకు దేవదూతలకును మనుష్యులకును వేడుకగా ఉన్నాము. ఇందాక చెప్పారు కదండి, మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ప్రకటించున్నాం. ఆమె చెప్పండి, మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ప్రకటించున్నాం.
మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడిగ్గా ఉన్నాం. ఆనాడు యేసు ప్రభు శిష్యులు అసాక్షులుగా అయ్యారు. ఇప్పటికి చాలామంది అసాక్షులుగా ఉన్నారు. ప్రభు కొరకు సాక్షాత్యమైన సేవ జరగాలి. అప్పుడు అంతము వచ్చును. ప్రభు అయిన యేసు రాకడ వచ్చును. మనం అందరం ఎత్తబడదాము. అందరూ చప్పట కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఈ వాక్యము మన జీవితంలో ఫలించునుగాక. సో ప్రకటన తెలియజేస్తున్నాను. సో 4 గంటలకి సరిగ్గా బాప్టిజం కార్యక్రమం ప్రారంభమవుతుంది. మా కుటుంబ సభ్యులు మెన్స్ అండ్ ఉమెన్స్ ఫెలోషిప్ వారు, యూత్ ఫెలోషిప్ వారు తప్పనిసరిగా పాల్పొందండి. అదేవిధంగా వారందరూ మీ పేర్లు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. అదేవిధంగా రేపు ఉదయం 6 గంటలకి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం, పునరుత్థాన ర్యాలీ జరుగుతుంది. శ్రీకాకుళంలో ఉన్న అన్ని సంఘాలు కలిసి జరిగిస్తున్న ఈ యొక్క ర్యాలీలో క్రైస్తవ ఆరాధన కేంద్రం సిడబ్ల్యూసి చర్చ్ నుంచి ప్రారంభమై సూర్యమహల్ 7 రోడ్ల జంక్షన్ మీదుగా కృష్ణా పార్క్ డే అండ్ నైట్ ఇలుసుపురం, అటు తర్వాత చివరిగా కీస్టోన్ చర్చ్తో ముగించడం జరుగుతుంది. ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు. పరిశుద్ధుడు, ప్రేమమయుడు, మహిమోన్నతుడు, మృత్యుంజయుడు, ఆది సంభూతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నీకు వందనాలు. ఈ సాయంకాల సమయం అందు ప్రభా తండ్రి, ఉదయకాలం నుండి నేటి వరకు ప్రభా మేమందరం నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీవు ప్రభా మా కొరకు బలి అయిన విధానమును జ్ఞాపకము చేసుకున్నటకు, నిజమైన ప్రేమమయుడుగా ప్రేమను చూపించిన వాడుగా మాతో ఉన్నావని విశ్వాసముతో మేము అడుగేటకు మీ ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అవునయ్యా, ఈరోజు ప్రభా తండ్రి మీరు మా కొరకు మరణించారు. నిజం ప్రభా, గత ప్రభా తండ్రి 2026 సంవత్సరాల క్రితం మా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రభా మరణించి తిరిగి లేచిన వాడవు. అదేవిధంగా ప్రభా తండ్రి దుష్టుని సృష్టిని రక్షించడానికి అనేక మంది వచ్చి ఉన్నప్పటికీ ప్రభా నీవు మాత్రము మా అందరికీ నేనే మార్గము సత్యము జీవమని నీ జాడల్లో మేము నడుచుకున్నట్టుకు ప్రభా మాదిరి ఉంచిపోయిన దేవానికి స్తోత్రములు. మరణించడమే కాకుండా 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పిన వాడవు. మందిరమును పడగొట్టి 3వ దినాన 3 రోజుల్లో లేపుతానని చెప్పిన వాడవు. ప్రభా తండ్రి, మొట్టమొదటిగా ప్రభా తండ్రి నీవు మరణించావు ప్రభా తండ్రి మాలో ఉంటున్న పాపమును మరణింపచేయడానికి, అటు తర్వాత ప్రభా తండ్రి మాతో కలిసి జీవించడానికి 2వ దినముగా, 3వదిగా ప్రభా తండ్రి తిరిగి నీవు లేచి నిత్య సార్వత్రిక మందిరమును కట్టిన దేవుడు. పునరుత్థాన ఆరాధన మేలుండి జరిగించబోతుండగా, ఉదయకాలం 5 గంటలకే మేము జరిగించబోతుండగా సంఘం అంతా కూడి నేను స్తుతించుటకు, మహిమపరచుటకు భాగ్యము దయచేసి నడిపించమని అడుగుతున్నాం. చిన్న బిడ్డలు మరి యవనస్తులు చేసిన ప్రాక్టీసెస్లో రేపు సాయంత్రం జరగనున్న చివరి ప్రాక్టీస్లో ప్రభు మీరు ఉండి నడిపించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. ఉపవాసముతో వచ్చినారయ్యా, ప్రతి ఒక్క ఉపవాస ప్రార్థనలు ప్రభాతని ఆలకించి జవాబు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. విరిగిపోయిన కుటుంబాలు కట్టబడునుగాక తండ్రి, నీకు స్తోత్రాలు. గర్భఫలము లేని వారికి గర్భఫలము కలుగునుగాక తండ్రి, గర్భంతో ఉన్న వారికి సుఖ ప్రసవన కలుగునుగాక తండ్రి. ప్రభా నీకు వందనాలు, నీకే మహిమ ఘనత. 40 దినాలు మానక వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, అదేవిధంగా ప్రభా తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. రుణ సమస్యలతో బాధపడుతున్న వారికి రుణ సమస్యల నుంచి విడుదల దయచేసి సమృద్ధితో నింపి నడిపించమని వేడుకొంచున్నాం. చిన్న బిడ్డలు చేసిన స్కిట్ ద్వారా వారు ప్రభా చిన్ననాటి నుండే నీ యందు ప్రభా నీవు మా కొరకు మరణించాను వారు తెలుసుకొని అనేక మందికి ప్రభా నిన్ను పంచిపెట్టే వారుగా వారి నుంచి నడిపించమని ప్రభా కోయరు వారిని చేతికి అప్పగిస్తున్నాం. చక్కని పాటలు పాడి స్తుతించి ఉంటుండగా, వారు మిమ్మల్ని ఘనపరిచుంటుండగా మీరు వారిని ఘనపరచమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభు యవనస్తులు ఆరాధించి వారి చేతి కష్టార్జితమును పనిని వారి శ్రమ అంతా ప్రభ వెచ్చించి ప్రభా తను చేసిన ప్రతి ఒక్క పనికి రావాల్సిన దీవెన ప్రతిఫలం దయచేయండి. ఈరోజు స్పాన్సర్ చేసిన ప్రభుదాస్ గారి కుటుంబమునకు, ప్రిస్కిల్లా ప్రసాద్ గారి కుటుంబమునకు, అదేవిధంగా సాంబమూర్తి గారి కుటుంబమునకు మీ దీవెన ఆశీర్వాదం నిండారులుగా ఉంచి నడిపించమని, 7 మాటలు బోధించిన 7గురిని ప్రభా బలపరచండి. ఇంకా రానున్న దినాల్లో అత్యధికంగా వారికి వచ్చిన కృపావరణం ప్రజ్వలింపజేయమని అడుగుతున్నాం. పాడి నిన్ను కీర్తించిన 7గురిని ఆశీర్వదించండి, బలపరచండి, వారి కోరిక యావత్తును సఫలపరచండి. ప్రార్థించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఇంకా అనేక మందికి ప్రభా అవకాశములు దొరకలేదు, అయినప్పటికీ ప్రభా తండ్రి నీవు అద్భుతకరముగా వారి పట్ల నీ కార్యములు జరిగించి అనేక మంది సువాసన వెదజల్లే కుటుంబాలుగా వారిని ఉంచి నడిపించమని, తిరిగి వెళ్తుండగా బాప్తిజం కొరకు సిద్ధపడుతున్న
యవనస్తులు, అదేవిధంగా స్త్రీ పురుషులను బట్టి నేను స్తుతిస్తున్నాం. వారి కొరకు ప్రభా తండ్రి ప్రార్థించి సూచనలు ఇచ్చి ప్రభా తండ్రి వారికి బాప్తిసం ఇవ్వబోతునుగా సమస్త మర్యాదము కర్మగును నీ నామ మహిమార్థమై నీవు ప్రభా తండ్రి నీవు కూడా బాప్తిసం పొంది మాకు మాదిరి ఉంచి నడిపించిన విధానం మేము జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆరాధించుటకు కృపను చూపించమని, రేపటి దిన జరుగుతున్న రన్ ఫర్ జీసస్, అదేవిధంగా ఎల్లుండి దినాన్ని జరుగుతున్న ఈస్టర్ సన్ రైజ్ ప్రభు బల్ల ఆరాధనలో మీరు ఉండి నడిపించమని మా ప్రభును రక్షకుడును తిరిగి రానున్న రారాజైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదానికి ముందు ఈస్టర్ రోజు సాయంత్రం పాలిటెక్నిక్ కాలేజ్లో మన ప్రియులు రాజు క్రీస్తు మహాకృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కుడిని మనకును ప్రభును ప్రేమించిన సకల ప్రజలకును ఈరోజు వాక్యానుసారం బాప్తిసం పొందబోతున్న నీ బిడ్డలకును రేపటి దినమందు జరిగిన ఉన్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమముకును ఆదివారం దినం జరిగిన ఉన్న ఇష్ట సన్ రైజ్ వర్షిప్కును సదాకాలము తోడే ఉండును గాక. ఆమె యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశనామ సంపూర్ణ విజయం అపవాద క్రీకరంత నాశనం కనుగాక. ఆమె